ఇంకా ఆషాఢ కృష్ణ ఏకాదశి, దీనిని యోగిని ఏకాదశి అంటారు. పూర్వం కుబేరుడి దగ్గర హేమమాలి అని ఒక భృత్యుడు ఉండేవాడు. వాడి భార్య పేరు విశాలాక్షి. ఈ ఇద్దరు అన్యోన్య దాంపత్యంతో సుఖంగా జీవించారు. ఒక రోజున శివరాత్రి పర్వదినం వచ్చింది. కుబేరుడు పరమశివభక్తుడు కదా, అందుకని యక్షపర్వతం మీద హిమాలయ పర్వతాల్లో సౌగంధిక పుష్పములను ఉంటాయి, 1000 రేకుల తామర పువ్వులు, అవి 1008 పట్టుకురా, ఈ సౌగంధిక పుష్పములతో శివుడికి పూజ చేస్తానన్నాడు. ఈయన బయలుదేరాడు. వెళ్ళి పువ్వులు కోశాడు. కోసుకొస్తూ ఉంటే దారిలో వాళ్ళ ఆవిడ కనపడింది. పెళ్ళామంటే పెచ్చన్నాను కదా, ప్రేమ కదా, అందుకని ఒక పువ్వు ఆవిడ కొప్పులో పెట్టాడు. 1008 కట్ల ఓ పువ్వు అందులో పెట్టి ఈ మిగతా పువ్వులు పట్టుకొచ్చి యక్షుడికి ఇవ్వగానే, ఏవిరా ఇందులో ఒక పువ్వు తక్కువైందంటే మెమ్మెమ్మే తెబ్బెబ్బే అన్నాడు కంగారుబడి. వెంటనే కుబేరుడు దివ్య దృష్టితో చూశాడు. ఆయనకు అర్థమయ్యింది, మూర్ఖుడా, విడిగా పువ్వులు కోసి భార్య యొక్క తలలో పెడితే నేనేం అనేవాడిని కాదు. భగవంతుని సేవకి పట్టుకొచ్చిన కట్టలోంచి ఒక పువ్వు తీసి మిగతా పువ్వులు తెచ్చావంటే అవి ఎంగిలి పువ్వులు, అపవిత్రములైన పుష్పములు. ఎప్పుడైనా అంతే. అక్కడ తులసి దళాలు కొన్ని పెట్టామంటే అవి ఆయనకే వాడాక మనం తీసుకోవాలి. నివేదన చేయడానికి తెచ్చిన పదార్థం కొంత మనం తిని నైవేద్యం పెడతామా? పెట్టకూడదుగా. ఎంగిల్ చేయలేదండి, 108 గారెల్లో ఒక గారి తీసుకుని పక్కన పెట్టానండి అంటే కుదరదు. అవి నైవేద్యం పెట్టవలసిందే. నువ్వు అపవిత్రమైన పుష్పాలు శివుడి పూజకి ఇచ్చావు గనక ఈ క్షణమే కుష్ఠరోగం పొందు అన్నాడు. వెంటనే శరీరం అంతా కుష్ఠరోగం వచ్చింది. లెప్రసీ పేషెంట్ అయిపోయాడు. ఏడుస్తూ ఏం చేయాలో తెలియక ఆ కుష్ఠరోగంతో ఏడుస్తూ హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. మార్కండేయుడు కనబడ్డాటండో అక్కడ. ఈయన అదృష్టం, హిమాలయ పర్వతాల్లో మార్కండేయుడు కనబడ్డాడు. కేదారేశ్వరంలో శివుణ్ణి పూజ చేయడానికి వచ్చాడు ఆయన. వెంటనే ఆయన కాళ్ళ మీద పడి, నాకు ఈ రోగం ఎలా పోతుంది అనగా, నాయన, శివకేశవులకు ప్రీతిపాత్రమైనది ఏకాదశి. ఈ రోజున ఈ హిమాలయాల్లో నేను చెప్పినట్లుగా పొద్దుటే స్నానం చెయ్యి. ఆషాఢమాసంలో కృష్ణపక్ష ఏకాదశికి యోగిని అని పేరు, అంటే యోగమును అందించు ఏకాదశి. పొద్దుటే స్నానం చెయ్యి అని స్నానం చేయించి ఆయన్ని బదరీ తీసుకెళ్ళి అక్కడ విష్ణు పూజ చేయించాడు. దానివల్ల ఏమైంది? శాపం ఒక యోగం, ఆ దుర్యోగం తొలగించి ఇతనికి తిరిగి అందమైన శరీరాన్ని ఇచ్చింది. అప్రాప్త వస్తు ప్రాప్తి యోగ. యోగ అనే శబ్దమునకు అసలైన అర్థం ఏమిటి? రాని వస్తువు వచ్చుట. అనగా ఒక ఆయనకి ఇంటి యోగం లేదు, ఈ జన్మలో గృహయోగం లేదు. కానీ ఈ ఏకాదశి నాడు, ఆషాఢ కృష్ణ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువుని పూజిస్తే జాతకం ప్రకారం ఇల్లు రాదు, కానీ అతనికి ఇల్లు వచ్చింది. లేని వస్తువుని ఇచ్చింది. లేని వస్తువుని ఇవ్వడాన్ని ఏమంటారు? యోగము. ఒక్కొక్కడికి పెళ్లి యోగం ఉండదు జాతకంలో, కానీ ఈ ఉపవాసం ఉంటే ఆషాఢ కృష్ణ ఏకాదశి నాడు ఆ రోజు విష్ణువుని పూజిస్తే వివాహ యోగం వస్తుంది. ఇలా రాని వస్తువుని కూడా వచ్చేలా చేస్తుంది గనక ఈ ఏకాదశికి యోగిని ఏకాదశి అని పేరు. అతడు ఆ వ్రతం వల్ల పోని కుష్ఠరోగం పోగొట్టుకుని తిరిగి మళ్ళీ కుబేరుడి దగ్గర ఉద్యోగం పొందాడు. 88,000 మంది బ్రాహ్మణులకు పెట్టిన భోజనం ఎంత పుణ్యమో, యోగిని ఉపవాసం ఉన్నవాడికి అంత పుణ్యం వస్తుందండోయ్. నైమిషారణ్యంలో అక్కడే కదా, నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులు తపస్సు చేశారు కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టి అన్నం పెట్టడం వల్ల వచ్చే పుణ్యం ఈ ఆషాఢ కృష్ణ ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువుని పూజించిన వాడు పొందుతాడు. రాని వస్తువులన్నీ వస్తాయి. ఈ విధంగా యోగం వస్తుంది.